గత ఏడాది నుంచి ఎదురు చూస్తున్న రైతు భరోసాకు ఎట్టకేలకు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. క్యాబినెట్ సమావేశంలో రైతు భరోసా విధి విధానాలను ఖరారు చేసి నిన్న మీడియాలో ప్రకటించారు. తీరా కొండంత రాగం తీసి ఏదో సామెత అన్నట్లుగా తిరిగి రైతు భరోసా గతంలో 15,000 ఇస్తా అన్నారు. ఆ 15,000 కాస్త 12,000 చేస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీంతో రైతులలో నిరాశ నెలకొందని చెప్పొచ్చు. ఎందుకంటే 2023 ఎన్నికల సమయంలో ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎకరానికి 12,000 ఇస్తామని ప్రకటించింది. ఇదే కాంగ్రెస్ పార్టీ పిసిసి హోదాలో లేదా వరంగల్ డిక్లరేషన్లో ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో ఎకరాకు 15,000 రూపాయలు రైతు భరోసా నిధిస్తామంటూ ప్రకటించారు. అంటే ఏదైతే బీఆర్ఎస్ పార్టీ గతంలో ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్టుగా ఎకరానికి 12,000 ఉందో అదే 12,000ని కాంగ్రెస్ ప్రభుత్వం ఖరారు చేయడంతో రైతులలో ఒక రకమైన అసహనం నెలకొంది. చెప్పింది ఒకటి చేసేది ఒకటి, ఇదేం పద్ధతి అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహార మీద కాంగ్రెస్ ప్రభుత్వ తీరు మీద సెటైర్ వేసేస్తున్నారు. ఎందుకంటే ఇస్తాంది ఇవ్వాలి, ఇవ్వకపోతే అడిగేది లేదు. అయినా ఎందుకు ఈ తాత్సారం? ఏడాది నుంచి సాగదీసి ఏదో సాధిస్తామంటూ ప్రగల్భాలు పలికిన మంత్రివర్గ సహచరులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు, ఇప్పుడు మొహం ఎక్కడ పెట్టుకుంటారంటూ రైతులు తమ ఆక్రోశాలు వెలగక్కుతున్నారు. ఎందుకంటే ఏదైతే బీఆర్ఎస్ పార్టీ 12,000 రూపాయలు ఇస్తా అన్నప్పుడు మీరు అంతకన్నా మెరుగ్గా ఇస్తారు కాబట్టి మా రైతు పెట్టుబడి సాయం కింద ఉపయోగపడుతుందని చెప్పి మేము ఆశతోటి ఆ పార్టీని కాదంటూ మీకు మద్దతు పలికితే మాకు ఇచ్చిన బహుమానం ఇదేనా? నమ్మకాన్ని వమ్ము చేయడానికి మేమే దొరికామంటూ రైతులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే రైతు భరోసా అనేది 15,000 కాదు, 12,000 అంటే పెరగాల్సిన రైతు భరోసా దాన్ని తిరిగి తరుగు చేసి ఎకరానికి 12,000 రూపాయలు చొప్పున సంవత్సరానికి, అంటే సీజన్కి 6,000 రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న మీడియా సమక్షంలో ప్రకటించారు. అది కూడా వచ్చేంతవరకు అకౌంట్లో పడేంతవరకు నమ్మకాలు లేవంటూ రైతులు కాంగ్రెస్ ప్రభుత్వ తీరు మీద విరుచుకుపడుతున్నారు.